హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. నాన్ వెజ్ మానేసిన వాళ్ళకి, వెజ్ ఇష్టపడే వారికి అప్పుడప్పుడు ఇలాగా వెజ్ ఫిష్ ఫ్రై చేసి చూడండి. ఇది సాంబార్ అయినా, పప్పుచారు అయినా, లేదంటే టమాటా రసం చేసుకున్న ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నేను ఎప్పుడు మా ఇంట్లో చేస్తూ ఉంటాను. ముందుగా మసాలాకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్తో కార్న్ఫ్లోర్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్ అయిపోకూడదు, మరీ టైట్ అయిపోకుండా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అరటికాయలు తీసుకోవాలండి. 2 తీసుకున్నాను నేను. గట్టిగా ఉండే అరటికాయలు తీసుకోవాలన్నమాట. పైన తొక్కంతా మరీ తీసేయకుండా కొద్దిగా గ్రీన్ కలర్ ఉండేలా చూసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. చేప ముక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో అలా కట్ చేసుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలి, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఇంకా తగ్గిపోతాయి కాబట్టి. ఇప్పుడు మధ్యలో హోల్ చేసుకొని ఫిష్ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి. ఇది తినేటప్పుడు కూడా పిల్లలు కూడా పెద్దలు చాలా ఇష్టంగా తింటారనమాట. అలా ఉండాలి. ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా ముక్కలకు పట్టించుకోవాలి. ఇదంతా పట్టించేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచినా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసి వేడైన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి. సరే వేసుకొని ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి. మరి హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. మసాలా అంతా మాడిపోయి ముక్క అనేది ఉడకదనమాట. ఇప్పుడు మీడియంలో పెట్టుకుంటూ ప్యాన్ అటు ఇటు కదుపుకుంటూ వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత నెక్స్ట్ రెండో వైపు తిప్పుకోవాలండి. ముక్క మటుకు చక్కగా ఉడకనివ్వాలి, మసాలా కూడా వేగనివ్వాలి. అలా ఉంటూ మనం చూసుకుంటూ వేయించుకోవాలన్నమాట. చూసారా, నేను 2 వైపులు వేగనిచ్చి మంచిగా వేగిన తర్వాత నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సాంబార్ చేసినా, రసం చేసినా, ఎవరైనా చుట్టాలు వచ్చినా నేను కంపల్సరీ డిష్ అనేది చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.